నమస్కారం, వెల్కమ్ టు జేపీ. తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం అక్షరదీపంలో పనిచేసిన కళాకారులకు వెంటనే వారికి కేటాయించిన ఇంటి స్థలాలు ఇప్పించాలని మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేసిన సిఐటియు. దొరవారి సత్రం తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం ఏకుళ్ళు పంచాయతీలో ఉన్న స్థలంలో కళాకారులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి గతం నుంచి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. 30 ఏళ్ళుగా ముందు ఇళ్ళు కళాకారులు మొత్తం జిల్లా అంతా కూడా తిరిగి చదువు ప్రాధాన్యత చెప్పి అందరిని చదువు పురుకొల్పే కృషి చేశారు. వారందరికీ స్థలాలు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లిస్టు రెడీ చేశారు, వెరిఫికేషన్ చేశారు, అన్నీ చేసి వాళ్ళకి ఇచ్చిన స్థలాలు ఫారెస్ట్ అని చెప్పేసి ఈరోజు లేదనడం అనేది సరైనది కాదు. వెంటనే మేము కొన్ని సర్వే నెంబర్లు తహసీల్దార్ గారికి సూచించాం. వెంటనే ఇప్పుడు 51 సర్వే నెంబర్ కానీ గతంలో ట్రెజరీ ఆఫీస్కి స్థలం కానీ ఉందని చెప్పారు. మేడం గారు సానుకూలంగా స్పందించి వెంటనే నేను ఇస్తాను, నేను వెంటనే చేస్తామని చెప్పారు. ఆ హామీ మేరకు జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పారు, అవసరమైతే కొనైనా స్థలాలు ఇవ్వండి, కళాకారులు సేవ చేశారు ఈ సమాజానికి, ఈ సమాజం యొక్క అభివృద్ధికి వాళ్ళు కృషి చేశారనే పద్ధతిలో ఈ యొక్క ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది. అందుకని మేము ఈరోజు తహసీల్దార్కి మేడం గారిని కలిసి ఆమెకు పూర్తి వివరాలు తెలియజేయడం జరిగింది. ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటం ఉధృతం చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. పేద కళాకారులకి ఆదుకోలేని పరిస్థితిలో మీ యొక్క పరిస్థితి కాకుండా ఆక్రమణలు లేకపోతే రకరకాల జరిగిపోతున్న ఈ పరిస్థితిలో కళాకారులకు వెంటనే స్థలాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.